కస్టమర్స్ లేదా సప్లయర్స్ కావచ్చు. మనకేం Yes, sir. జరుగుతుంది అంటే జనరల్‌గా కస్టమర్స్‌కి క్రెడిట్ బేసిస్ పైన జరుగుతుంది. క్రెడిట్ బేసిస్ సేల్స్ Okay, అనేవి sir. జరుగుతుంటాయి. అలాగే క్రెడిట్ బేసిస్ పైన మనం పర్చేజెస్ అనేవి చేస్తుంటాం. ఇప్పుడు పర్చేజెస్ Yes, చేసినా sir. లేదా సేల్ చేసినా మనకు జనరల్‌గా ఏం జరుగుతుందంటే, సేల్ చేసినాము అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సేల్ చేస్తే మనకు 10 డేసో లేదా 1 మంతో లేదా 45 డేసో క్రెడిట్ పీరియడ్ అనేది ఇస్తాం. అంటే అంతవరకు మీకు ఓకే లిమిట్. ఆ పైన గనక మీరు గనక హోల్డ్ చేస్తే అంటే పేమెంట్ అనేది రీపేమెంట్ చేయకపోయినా మనకేం జరుగుతుందంటే రీపేమెంట్ చేయనప్పుడు మనం మళ్ళీ మేము ఇంట్రెస్ట్ మీకు వేస్తామండి అని చెప్తుంటారనమాట. అంటే దీనివల్ల ఏంటంటే మనకు రావాల్సినటువంటి రిసీవబుల్ Okay, sir. అమౌంట్ అనేది త్వరగా రావడానికి స్కోప్ అనేది ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఈ యొక్క ఇంట్రెస్ట్ అనేది Okay, sir. మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనం ఎలాగ మెయింటైన్ చేస్తాము అంటే, మీరు కంపల్సరీ మీరు మెయింటైన్ చేసేటప్పుడు బిల్ వైస్ అనేది మెయింటైన్ చేయాలి. బిల్ వైస్. దీనివల్ల బిల్ వైస్ వల్ల మనకేం జరుగుతుందంటే, ఏ బిల్ ఎన్ని రోజుల నుంచి Okay, sir. పెండింగ్ అనేది, హౌ మెనీ డేస్ అనేది హౌ మెనీ డేస్ అనేది తెలుస్తుంది. అలాగే ఏ బిల్లుకి ఎంత బ్యాలెన్స్ ఉంది, ఏ బిల్లు క్లియర్ అయ్యింది, ఇంకా మనకి పెండింగ్ ఉన్నటువంటి బ్యాలెన్సెస్, పెండింగ్ ఉన్న బ్యాలెన్స్ బిల్స్ ఏంటి అనేది క్లియర్‌గా తెలుస్తుందనమాట. కాబట్టి మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం కంపల్సరీ Okay. బిల్ వైస్ మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ గానీ యెస్ చేసుకుంటారో, అప్పుడు మీకిక్కడ బిల్ వైస్ అని అడుగుతుంది. యెస్ చేయండి. క్రెడిట్ పీరియడ్ లేదా డిఫాల్ట్ పీరియడ్. క్రెడిట్ అంటే ఏంటంటే, ఈ యొక్క మనోజ్ అనే కస్టమర్‌కి మనం ఎన్ని రోజులు క్రెడిట్ లిమిట్ అనేది ఇస్తాం. అంటే అది 10 డేసా, 15 డేసా, 20 డేసా లేదా 45 డేసా, 1 మంతా, 2 మంత్సా ఇలాగుంటది గదా! సపోజ్ నేను ఒక 10 డేస్ క్రెడిట్ పీరియడ్ ఇస్తున్నా. Yes, sir. ఇక్కడ మీకు చెక్ ద క్రెడిట్ Hello. యెస్ చేయండి. క్రెడిట్ పీరియడ్ అదే రోజు నుంచి రావాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ చేస్తారో, ఇక్కడ మీరు ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ చేసినప్పుడు మీకు ఇక్కడ అడుగుతుందనమాట. యాక్టివేట్ ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ అని. యెస్ చేయండమ్మా. యెస్ చేస్తేనే మీకు ఇలాగా పారామీటర్ అనేది Yes. అడుగుతది. దీన్ని కూడా ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ ట్రాన్సాక్షన్ టు ట్రాన్సాక్షన్ ఇవ్వండి. ఇక్కడ ఓవర్ రైడింగ్ అనేది ఇవ్వద్దనమా. ఓవర్ రైడింగ్ అనేది ఇస్తే ఆ ట్రాన్సాక్షన్‌కి హైడ్ అయిపోయి ఇంక్లూడ్ అయిపోతుంది. కాబట్టి మీరు ఓవర్ రైడింగ్ అనేది ఇవ్వద్దు. ఇక్కడ మళ్ళీ అలాగే యాడెడ్ అమౌంట్ అండ్ డిడక్టెడ్ అమౌంట్ యెస్ చేసుకోండి. ఇక్కడ ఈ యొక్క మనోజ్ అనే కస్టమర్‌కి ఎంత మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వేస్తాము అనేది మీరు ఇక్కడ ఇవ్వాలనమాట. సపోజ్ నేను ఒక 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాను. లేట్ అయిన తర్వాత అనుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే 5% అనేది ఇవ్వాలి. ఇక్కడ మీకు అడుగుతుందమ్మా ఎన్ని రోజులకి అంటే మంత్‌కి మీరు కాలిక్యులేట్ చేస్తారా? లేదా ఇయర్‌కి కాలిక్యులేట్ చేస్తారా అని. మంత్‌కి కాలిక్యులేట్ చేస్తారా? లేదా ఇయర్‌కి కాలిక్యులేట్ చేస్తారా అని అడుగుతుంది. సపోజ్ మీరు మంత్‌కి అయితే మంత్ చూస్ చేసుకోండి. ఇయర్ అయితే ఇయర్ చూస్ చేసుకోండి. నేను మంత్ అని చూస్ చేసుకుంటాను. ఇక్కడ మనకి క్రెడిట్ బ్యాలెన్సెస్ అండ్ డెబిట్ బ్యాలెన్సెస్ అని మీరు ఇక్కడ ఆల్ బ్యాలెన్సెస్‌కి ఇచ్చేసేయండి. ఆ లెడ్జర్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మీరుకి ఇక్కడ మామూలు ఈ లెడ్జర్ క్రియేషన్ అప్పుడు రెగ్యులర్, అన్‌రిజిస్టర్డ్ ఇవన్నీ కూడా కామనే మనకి. నెక్స్ట్ సేల్స్‌లోకొస్తే సేల్స్. అంటే మీరు ఏ ప్రొడక్ట్ అయితే మీరు సేల్ చేయాలనుకుంటారో ఆ ప్రొడక్ట్‌ని సేల్స్ ఎంట్రీ పాస్ చేయండి. సపోజ్ నేనేమంటాను అంటే ఇప్పుడు మీకు ట్రాన్సాక్షన్ అనేది రికార్డ్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు మనకి 31ని ఇచ్చున్నామా అంటే కొద్దిగా డేట్ అనేది చేంజ్ చేస్తాను. ఎందుకంటే డేట్ చేంజ్ చేస్తాను. ఇది 1/4/25కి ఇచ్చేసాను. సేవ్ చేశాను. ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనం 1/4/25 ఇచ్చానో నేను మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మనకు అమౌంట్ అనేది రావాలి కదా! అమౌంట్ అనేది Yes, sir. రావాలనమాట. ఇప్పుడు నేను Yes, sir. అమౌంట్ ఈ రిసిప్ట్ అనేది వేసుకుంటాను. సపోజ్ నాకు అంత అమౌంట్ రాలేదు. ఎంతో కొంత అమౌంట్ 10 డేస్ తర్వాత వేసుకుంటాననమాట. 10 డేస్ తర్వాత. సపోజ్ 1/4లో ట్రాన్సాక్షన్ రికార్డ్ చేశాను. ఇప్పుడు నేనేమంటే 1/5కి రికార్డ్ చేస్తాను. మనోజ్ అంటే సపోజ్ ఒక 10,000 కట్టాడు క్యాష్ రూపంలో. క్యాష్ అంటే
ఇక్కడ మీరు కంపల్సరీ ఏం చేయాలంటే యాన్ అడ్వాన్స్ లేదా అగైనెస్ట్ రెఫరెన్స్. ఇక్కడ అడ్వాన్స్ అంటే ఏంటంటే బిఫోర్‌గా గనక అతను పేమెంట్ చేసుంటే దాన్ని అడ్వాన్స్ అంటాం. ఇప్పుడు మనకి ఏంటి అంటే అతను అమౌంట్ మనకి ఇస్తున్నది బిల్‌కి అగైనెస్ట్‌గా కాబట్టి అగైనెస్ట్ అని చూసేస్తాను. ఒకవేళ కొత్త ట్రాన్సాక్షన్ అయితే న్యూ. ఆన్ అకౌంట్ అంటే ఏంటంటే అకౌంట్ టు అకౌంట్ అడ్జస్ట్ అవ్వాలి. బిల్‌కి అడ్జస్ట్ అవ్వకూడదు అంటే ఆన్ అకౌంట్ అనేది పెట్టుకోవాలండి. ఓకే. ఇప్పుడు నేను అగైనెస్ట్ తీసుకున్నాను. అగైనెస్ట్ తీసుకుంటేనే మనకి ఇక్కడ ఎన్నైతే బిల్స్ పెండింగ్ ఉన్నాయో, ఆ బిల్స్ అన్నీ మనకి ఇక్కడ షో అవుతాయి చూడండి. ఇప్పుడు ఎంట్రీ పాస్ చేసాం కదా! ఆ బిల్ అమౌంట్ వాళ్ళ దగ్గర నుంచి 1,50,495 అనేది అవ్వాలి. నాకిప్పుడు 10,000 మాత్రమే వచ్చింది. 10,000కే నేను రిసిప్ట్ ఇస్తున్నాను క్యాష్ వచ్చినట్టు. జస్ట్ అంతే. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఇలాగ ఎంట్రీ పాస్ చేస్తారో, ఎంట్రీ పాస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్‌కెళ్తే మనకిక్కడ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ అని అడుగుతుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ అని ఔట్‌స్టాండింగ్ అనేది చెక్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనకు ఇంట్రెస్ట్ రిసీవబుల్ అండ్ ఇంట్రెస్ట్ పేయబుల్ అంటున్నాం. ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవబుల్ అంటే ఏంటంటే, మన కస్టమర్స్ నుంచి మనకు రావాల్సినటువంటి అమౌంట్‌ని ఇంట్రెస్ట్ రిసీవబుల్ అంటాం. అదే గనక మనం గనక క్రెడిట్ బేసిస్ పైన మన యొక్క సప్లయర్స్ నుంచి అంటే వెండర్స్ నుంచి గనుక మనం తీసుకుంటే దాన్ని మనం ఇంట్రెస్ట్ పేయబుల్ అని అంటామండి. ఇంట్రెస్ట్ పేయబుల్ అని అంటాం. ఇక్కడ మనం ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఎంట్రీ ఇవ్వాలి. ఇంట్రెస్ట్ రిసీవబుల్‌కొస్తే మీకు ఇలాగ అడుగుతది. మళ్ళీ ఎంట్రీ ఇవ్వండి. ఎంట్రీ ఇస్తే ఇప్పుడు మనోజ్ ఒకరికి కదా మనం కాలిక్యులేట్ చేసామో, ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారో, ఇక్కడ జనరల్‌గా అతని దగ్గర నుంచి రావాల్సింది 1,40,000 ఇక్కడ మెయిన్ బ్యాలెన్స్ ఉంది. కానీ అతను లేట్ చేసినందుకు గాను ఇంత అమౌంట్ అనేది పై ఉందనమాట. అంటే ఇంట్రెస్ట్ లేట్‌గా మనకి ఆహ్, ఆహ్, డ్యూ డేట్‌కి పే చేయనందుకు గాను.